మంత్రాల అవ్వ మరియు మురికి మాంత్రికుడు. ఒకరోజు గ్రామంలో ఒక వింత జరిగింది. ఎవరైనా స్నానం చేస్తే వారి జుట్టు రంగురంగుల గడ్డల్లాగా మారిపోయింది. ఊరంతా షాక్. పిల్లలు అరుస్తున్నారు. అప్పుడే ఎవరో చెప్పారు, ఇది మురికి మాంత్రికుని పని. అతను వాగులో దాక్కొని స్నానం చెయ్యొద్దు, అందరూ మురికి వాసనతో ఉండాలి అని మంత్రాలు వేస్తూ ఉంటాడు. బాలు అనే బాలుడు కోపంతో మంత్రాల అవ్వ దగ్గరకు వెళ్ళాడు. అవ్వా, మన ఊరి మంచి వాసనతో ఉండాలి, మురికి మాంత్రికుడిని ఆపేయాలి. అవ్వ నవ్వింది. సరే చిన్న, కానీ ముందు ఒక బకెట్ను రమ్మను. అప్పుడు బకెట్ వచ్చి మాట్లాడింది. నన్ను అందరూ వాడడం మానేశారు, అందుకే అందరూ మురికైపోతున్నారు. బాలుకి అవ్వ ఇచ్చిన మాయాపుడుగ బాతు బొమ్మ తీసుకొని మురికి మాంత్రికుడి వాగు దగ్గరికి వెళ్ళాడు. బాలు బాతు బొమ్మని గాలిలో తిప్పాడు. గుడగల బాతమ్మ, గుడుగు మా బ్రతుకమ్మ, మురికి మాయ పోయెను, మురిపెను మా ఊరమ్మ. బుడగలు గాలిలో ఎగిరి మాంత్రికుడి మీద పడ్డాయి. మురికి మాంత్రికుడు కాసేపు అయ్యాక చీపురుతో శుభ్రంగా మారిపోయాడు. అతను చిరునవ్వుతో అన్నాడు, అబ్బా, ఎంత కాలమైందో నేను స్నానం చేస్తే ఎంత బాగుందో. తరువాత గ్రామంలో స్నానోత్సవం జరిపారు. స్నానోత్సవం మీన్స్ స్నానం చేసే ఉత్సవం. బాలు బకెట్ తో పాటుగా శుభ్రంగా గోల చేశాడు. మురికి మాంత్రికుడు ఇప్పుడు సబ్బు స్వామిగా మారిపోయాడు. అవ్వ నవ్వింది. అందరినీ మార్చేది ఒక మంచి స్నానం కాదు, మంచి మనసు. చిన్న పాట పిల్లలు పాడుతారు. బుడగల వాన, కడిగే ధూపం, వాసనల మాయ, చెత్తకు వీడ్కోలు. మంత్రాల అవ్వ మరియు గుగ్గిల గజ దొంగ. పూర్వం ఒక గ్రామంలో మంత్రాల అవ్వ ఉండేది. చిన్నపిల్లలకు కథలు చెప్తూ ఔషధాలు మిక్స్ చేస్తూ రోజంతా హాయిగా గడిపేది. కానీ ఒక రోజు ఊరంతా కలవరపడింది. ఒక భారీ ఏనుగు దొంగ ఊళ్ళోకి వచ్చాడు. అతని పేరు గుగ్గిల గజ దొంగ. అతను బలమైన ఏనుగు, కానీ అతనికి మాయ కూడా వచ్చేది. ఒక్క గర్జన వేస్తే పొలాలు అన్ని ఖాళీ అయ్యేవి. ఊరి కుర్రాళ్ళంతా తలదించుకొని కూర్చునేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కాని మంత్రాల అవ్వ మాత్రం నవ్వుతూ తన కర్ర పట్టుకొని బయటకు వచ్చింది. ఈ దొంగ ఏనుగును ఓడించాలంటే మాయ కాదు, జ్ఞానం కావాలి అంటూ తన పసుపు రంగు పుస్తకాన్ని తీసుకుంది. అవ్వ మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. మాయాగజం, మత్తు చూపం, నీకు బుద్ధి కాని నీచమారం. ఇప్పుడు వినిపించు నీ మంత్ర శబ్దం. నీవు మారిపోవాలి ఓ చిన్న బొమ్మగా. ఒక్కసారి అవ్వ తూలుతూ కర్ర గాలిలోకి ఊపింది. గుగ్గిల గజదంగా ఒక్కసారిగా మూలుగుతూ ఆగిపోయాడు. 10 నిమిషాల్లోనే అతడు మారిపోయాడు, ఒక చిన్న బొమ్మ ఏనుగుగా. అప్పుడు అతను ఊళ్ళోని పిల్లలతో ఆడుకునే బొమ్మ అయిపోయాడు. పిల్లలు ఆనందంగా అల్లాకోలం చేశారు. అవ్వా, మేము గజదొంగతో ఆడుకుంటున్నాం. మంత్రాల అవ్వ చిరునవ్వుతో అన్నది. ప్రతి బలమైన దొంగలో ఒక చిన్న పిల్లోడు దాగి ఉంటాడు. ప్రేమగా చూసామంటే బయటకు వస్తాడు. కలాపూర్ దెయ్యపు బొమ్మ. చీకటి రాజు బొమ్మను చూసిన వారంతా చెప్తూ ఉండేవారు, రాత్రుల్లో ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది, దాని కళ్ళలో ఎర్రని కాంతి మెరుస్తుంది. ఎవరైనా దాన్ని చెడుగా చూశారు అంటే, లేక దాన్ని కొట్టాలని ప్రయత్నించారంటే వారి వెనుక రాత్రి ప్రేతాత్మలు నడిచేవి అని వారంతా మాట్లాడుకునేవారు. ఎందుకు వచ్చావురా, నా నిద్రను మళ్లించావు. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఎప్పుడో చాలా కాలం క్రితం అడవుల మధ్యలో కలాపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఒక పురాతనమైన చెక్క బొమ్మల మ్యూజియం ఉండేది. ఆ మ్యూజియంలో ఉన్న బొమ్మలు చరిత్రలోనే గొప్పవి. కానీ అందులో ఒక బొమ్మ గురించి మాత్రం ఊరంతా భయంతో మాట్లాడుకునేవారు. ఆ బొమ్మ పేరే చీకటి రాజు. చీకటి రాజు బొమ్మను చూసిన వారంతా చెప్తూ ఉండేవారు, రాత్రుల్లో ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది, దాని కళ్ళలో ఎర్రని కాంతి మెరుస్తుంది. ఎవరైనా దాన్ని చెడుగా చూశారు అంటే, లేక దాన్ని కొట్టాలని ప్రయత్నించారంటే వారి వెనుక రాత్రి ప్రేతాత్మలు నడిచేవి అని వారంతా మాట్లాడుకునేవారు. ఊరి వాళ్ళందరూ రాత్రి మ్యూజియం దరిచేరరు. పిల్లలైతే మరీ భయంతో దూరంగా ఉండేవారు. ఒక రోజు అన్విష్ అనే ఒక ధైర్యమైన పిల్లవాడు ఊరిలో కొత్తగా వచ్చాడు. అతను ఈ కథలన్నీ విని ఆశ్చర్యపోయాడు. తనలోని ధైర్యాన్ని చూపించాలనుకున్నాడు. అన్విష్ తన స్నేహితుడితో అన్నాడు, నేను ఈ రాత్రి మ్యూజియం కి వెళ్తాను, చీకటి రాజుని చూడడానికి. ఆ రాత్రి రానే వచ్చింది. చీకటి నింగి, గాలిలో చప్పుళ్ళు, చెట్లలో వాలిన చెట్లు. అన్విష్ మ్యూజియంలోకి జాగ్రత్తగా చొరబడ్డాడు. పెద్ద బంగారు తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కొక్కటిగా అక్కడి బొమ్మలు నిశ్శబ్దంగా కనిపించాయి. చివరికి గదిలో చివరిలో ఆ చీకటి రాజు బొమ్మ కనిపించింది. బొమ్మ చాలా పెద్దగా ఉంది. దాని ముఖం చిరునవ్వుతో కాకుండా
కోపంతో ఉన్నట్లు కనిపించింది. ఒక్కసారిగా అన్వేష్కు అనిపించింది బొమ్మ కళ్ళు మెరుస్తున్నట్లు. ఆ సన్నటి నిశ్శబ్దంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎందుకు వచ్చావురా? నా నిద్రను మళ్లించావు. అన్వేష్ భయపడినా ధైర్యంగా నిలబడి చెప్పాడు. నేను నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నీవు చెడు అయితే తప్పు తీయిస్తాను, కానీ నువ్వు మంచి అయితే మిమ్మల్ని గౌరవిస్తాం. ఆ మాటలు విన్న చీకటి రాజు బొమ్మ నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అసలు నిజం ఏమిటంటే చీకటి రాజు ఒక బాధపడిన రాక్షసుడి ఆత్మ. ఎప్పటికీ నింద పెట్టి చెడ్డదయ్యమని ఊరు అపార్థం చేసుకుంది. అన్వేష్ ధైర్యం, మంచితనాన్ని చూసి ఆ బొమ్మ మళ్ళీ నిద్రలోకి వెళ్లిపోయింది, శాశ్వత నిద్రలోకి. ఇక మళ్ళీ ఊరికి భయం లేదు. అప్పటి నుండి కళాపూర్ గ్రామంలో పిల్లలు ధైర్యంగా మ్యూజియంకి వెళ్లి చీకటి రాజు బొమ్మకు పూలు పెట్టి గౌరవించేవారు. నీతి: భయం అనేది అపార్థం వల్ల వస్తుంది. ధైర్యం, మంచితనంతో అసలు నిజం బయట పెట్టొచ్చు. చిన్నారి రాజు మరియు రాక్షసుడు. కొండ మీద ఒక మాయా రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రతి పౌర్ణమి రోజు గ్రామానికి వచ్చి ధాన్యాన్ని, పండ్లను అపహరించేవాడు. అందరూ భయపడి ఇంట్లో దాక్కునేవారు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నేను ప్రయత్నిస్తాను. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు ఒక కొండల నడుమ ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఒక పెద్ద సమస్య ఉంది. కొండ మీద ఒక మాయా రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రతి పౌర్ణమి రోజు గ్రామానికి వచ్చి ధాన్యాన్ని, పండ్లను అపహరించేవాడు. అందరూ భయపడి ఇంట్లో దాక్కునేవారు. వారు ఎవరూ ధైర్యంగా ఎదుర్కొనలేకపోయారు. గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఆ రాక్షసుడు మాయలు వేసి వారిని మోసం చేసేవాడు. ఈ ఊర్లోనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు రాజు. రాజు వయసు తక్కువ అయినా బుద్ధిలో మాత్రం పెద్దవాడిలా ఉండేవాడు. ఒక రోజు గ్రామంలో మీటింగ్ జరిగింది. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరైనా ఆ రాక్షసుడిని ఓడించగలరా? అప్పుడు రాజు ముందుకు వచ్చి అన్నాడు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నేను ప్రయత్నిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్నవాడేంటి అని అందరూ అతన్ని తక్కువ అంచనా వేశారు. కానీ రాజు నిశ్చయంగా వెళ్లాడు. మొదట అతను ఒక భారీ కప్పు బెల్లం మిశ్రమాన్ని తయారు చేశాడు. ఆ మిశ్రమంలో నిద్ర వచ్చే పూల పరిమళం కలిపాడు. ఆ మిశ్రమాన్ని అతడు రాక్షసుడు ఎప్పుడూ వచ్చే ప్రదేశంలో కొండ అడవిలో ఉంచాడు. పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. మాయా రాక్షసుడు గర్జిస్తూ ఊరిని దగ్నం చేయడానికి వచ్చాడు. అప్పటికే రాజు ఉంచిన మధుర పరిమళం వాసన వచ్చి రాక్షసుడు అక్కడికి వెళ్లిపోయాడు. రాక్షసుడు ఆ మిశ్రమాన్ని తిన్నాడు. తిన్న వెంటనే అతనికి నిద్ర పట్టేసింది. ఆ రాక్షసుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాజు వెంటనే ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ వచ్చి చూశారు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, మనం ఇప్పుడు రాక్షసుడితో ఒప్పందం చేసుకోవాలి. మాయలు వదిలేసి మాతో స్నేహం చేయమని ప్రతిజ్ఞ చేయించాలి అని అన్నాడు. గ్రామ పెద్దలు ఆలోచించారు. రాక్షసునికి మెలకువ వచ్చాక తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతను సిగ్గుపడ్డాడు. ఊరితో స్నేహం చేసేందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు ఊరంతా మళ్లీ సుఖంగా, భయపడకుండా జీవించసాగింది. రాజు పేరు ఊరంతా మోగిపోయింది. దీని నీతి: శక్తి పెద్దది కాదు, తెలివి, సహనం, ధైర్యం కలవారే నిజమైన వీరులు. కాగితపు పాము మరియు చేపలు. ఆ సరస్సులో ఎన్నో చిన్ని చేపలు జీవించేవి. పాము పాము వచ్చింది, అందరూ పారిపోండి. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు దూరంగా ఒక చిన్న హరితపు లోయలో ఒక స్వచ్ఛమైన చిన్ని సరస్సు ఉండేది. ఆ సరస్సులో ఎన్నో చిన్ని చేపలు జీవించేవి. వాటిలో సోనా అనే ఒక చేప చాలా తెలివిగా, ధైర్యంగా ఉండేది. ఆమెకి ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఒక రోజు ఒక పెద్ద గాలి వచ్చి ఒక పాత పత్రపు ముక్కను సరస్సులోకి వేసింది. ఆ పత్రాన్ని చూసి చిన్ని చేపలు ఎంతో భయపడ్డాయి. ఎందుకంటే ఆ పత్రపు ముక్క పాము ఆకారంలో మడవబడి ఉంది. చాలా భయంకరంగా కనిపించింది. చిన్ని చేపలు అరవసాగాయి, పాము వచ్చింది, అందరూ పారిపోండి. అందరూ దూరంగా వెళ్లిపోయారు. కానీ సోనా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆమె ధైర్యంగా కాగితపు పాము దగ్గరగా వెళ్లి చూసింది. కొద్దిసేపటికి గమనించి, ఇది కదలట్లేదు, ఇది నిజమైన పాము కాదు, ఇది కేవలం పేపర్ అని అర్థం చేసుకుంది. సోనా నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లి తాకి చూసింది. భయపడకండి స్నేహితులారా, ఇది ఒక కాగితం మాత్రమే, ఇది మనకు ఏమీ చేయదు. అందరూ మళ్లీ దగ్గరకు వచ్చారు. అప్పుడే అందరికీ ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన సరస్సును అలంకరించడానికి దీన్ని ఉపయోగిద్దాం. చిన్ని చేపలు కలిసి ఆ కాగితపు పామును కొద్దిగా మార్చాయి, అందంగా మలిచాయి. దానికి చిన్న చిన్న పువ్వులు, పచ్చని ఆకులతో అలంకరించాయి. అది ఇప్పుడు ఒక అందమైన సరస్సు అలంకారంగా మారింది. ఈ సంఘటన తర్వాత చెరువులో ఉన్న అందరూ తెలుసుకున్నారు, భయం అనేది మన అజ్ఞానం వల్లే వస్తుంది. నిజాన్ని తెలుసుకున్నప్పుడు భయం మాయమవుతుంది. అంతేకాదు, ఆ పేపర్ పాము సోనాతో మంచి స్నేహం పెంచుకుంది. ఊహలలో ప్రతి ఉదయం చిన్ని చేపలు దాని చుట్టూ చిందులు వేసి ఆడుకునేవి, ఆనందంగా జీవించేవి. మాయా పువ్వు.
నీకు మాకు ఈ అడవిలో జీవించే హక్కు సమానమే, కానీ దురాశ అనేది మన హృదయాన్ని మబ్బుపరుస్తుంది. నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంది. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు ఒక ఊరికి దగ్గరలో ఒక పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న మాయా పువ్వు మలిచింది. ఆ పువ్వు ఎంత అందంగా ఉందో కాదు, దాన్ని చూడగానే ఎవరైనా ఆనందంగా నవ్విపోయేవారు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఎవరైనా ఆ పువ్వుని తాకితే వారి కోపం, బాధ, అలజడి అంతా మాయమైపోయేది. ఈ వార్త అడవంతా పాకింది. చిరుతపులి, కోతులు, ఎలుకలు, కాకులు అందరూ ఆ పువ్వును చూడ్డానికి వచ్చారు. ఒకరోజు గోపి నక్కకు కూడా ఆ పువ్వు గురించి తెలిసింది. గోపి చాలా తెలివైనవాడు, కానీ కొంచెం దురాశ కలవాడు. అప్పుడు అతడి మనసులో ఒక దురాశ వచ్చిపోయింది. ఎలాగైనా ఆ పువ్వు నాకే దక్కాలి, నేను దాన్ని అమ్మేసి బోలెడంత ధనాన్ని సంపాదిస్తాను అనుకున్నాడు. రాత్రి సమయంలో గోపి నిశ్శబ్దంగా అడవిలోకి ప్రవేశించి మాయా పువ్వును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పువ్వు ఒక్కసారిగా గాల్లో తేలిపోయింది. గోపి దాన్ని వెంట పడుతూ అడవి లోతుల్లోకి వెళ్లిపోయాడు. చివరికి తను మాయా పువ్వును తాకగానే గోపికి ఒక్కసారిగా ఒక విచిత్రమైన అనుభూతి వచ్చింది. అతడి లోపలి దురాశ, కపటత్వం అన్నీ మాయమయ్యాయి. అతడు నిజంగా సిగ్గుపడ్డాడు. ఆ మాయా పువ్వు నోరు తెరిచి ఇలా చెప్పింది, నీకు మాకు ఈ అడవిలో జీవించే హక్కు సమానమే, కానీ దురాశ అనేది మన హృదయాన్ని మబ్బుపరుస్తుంది. నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంది. ఆ మాటలు విని గోపి మారిపోయాడు. ఆ రోజు నుండి గోపి తన తెలివిని ఇతర జంతువులకు సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగించాడు. అడవంతా మరింత ఆనందంగా మారింది. మాయా పువ్వు తన స్థానంలో మళ్లీ పరిమళించసాగింది. ఆ పరిమళం అడివంతా ప్రేమను పంచుతూ విరబూసింది. దీని నీతి: సంతోషం సంపాదించాలంటే దురాశ కాదు, ప్రేమ, సహాయం అవసరం. కోరికలు తీర్చే మర్రి చెట్టు. ఎవరైనా వారి రహస్యాలను మాట్లాడాలంటే ఆ చెట్టుకే చెప్పేవారు. వినేది కేవలం చెవులతో కాదు, మనసుతో వినాలి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పాతది. దాని పొడవాటి కొమ్మలు, ఎత్తైన పైభాగం, వేలాడే వేళ్లు అందరికీ ఆశ్చర్యం కలిగించేవి. గ్రామంలో ఉన్న అందరూ ఆ చెట్టును మాయా చెట్టు అనేవారు. పిల్లలు ఆ చెట్టు చుట్టూ ఆడుకునేవారు. పక్షులు అక్కడ గూళ్లు కట్టుకునేవి. మనుషులు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు. ఎవరైనా వారి రహస్యాలను మాట్లాడాలంటే ఆ చెట్టుకే చెప్పేవారు. చెట్టు వినగలదని, వారికి సహాయం చేస్తుందని అందరూ నమ్మేవారు. ఒక రోజు అర్జున్ అనే చిన్న పిల్లవాడు ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. మా నాన్న అనారోగ్యం పాలయ్యారు, దయచేసి సహాయం చెయ్యు అని ఆ చెట్టుకు చెప్పాడు. అదే రాత్రి అర్జున్ ఒక అద్భుతమైన కలగన్నాడు. ఒక ప్రకాశించే జింక అడవిలో నడుచుకుంటూ ఒక ప్రవాహం దగ్గర ఆగుతుంది. ఈ నీరు ఆయుష్నిస్తుంది అని జింక మాటలు విన్నట్లు అనిపించింది. ఉదయం వేళ అర్జున్ ఆ అడవికి వెళ్లాడు. జింక చూపినట్లు ఆ ప్రవాహాన్ని కనుగొన్నాడు. అక్కడి నుండి నీళ్లు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ నీటిని తాగిన కొన్ని రోజుల తర్వాత అర్జున్ నాన్నకు ఆరోగ్యం మెరుగుపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. మాయా చెట్టు నిజంగా సహాయం చేస్తుందని నమ్మారు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ మంచి హృదయంతో ఉన్న వైద్యుడిగా మారాడు. గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ ప్రేమతో ఉండేవాడు. అయితే జింక చెప్పిన మరో మాట మాత్రం అతడు ఎప్పుడూ మర్చిపోలేదు. వినేది కేవలం చెవులతో కాదు, మనసుతో వినాలి అని జింక చెప్పింది. అందుకే ప్రతి సాయంత్రం అర్జున్ మళ్ళీ అదే చెట్టు కింద కూర్చునేవాడు, చెట్టు చెబుతున్న కథను వినడానికి. దీని నీతి: మనం ప్రేమతో వినగలిగితే ప్రకృతి మనతో మాట్లాడుతుంది. పొట్టి మేక. ఒకప్పుడు ఒక చిన్న మేక ఉండేది. దాని పేరు పొట్టి. పొట్టి మేక చాలా క్యూట్ గా ఉండేది, కానీ తనకు మంచి డ్రీమ్ ఉండేది. ఒక రోజు నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, అతనితో కూర్చుని చాయ్ తాగాలి. అమ్మ మేక నవ్వేది. ఓయ్ పొట్టి, నీకు నెలవంక మీద చాయ్ కావాలా? అప్పుడు చిట్టి చెప్పేది, అవునమ్మా, అక్కడ నుంచే లైట్ వస్తుంది కదా, లైట్ చాయ్ నేస్తే కొత్త టేస్ట్ వస్తుంది. ఒక రోజు రాత్రి పొట్టి మేక భయపడకుండా గొట్టె తాకుకుంటూ బయలుదేరింది. అడవిలో ఎలుగుబంటి, గేదె మామ, ఒక నిద్రలేమి పట్టిన చీమ వీళ్ళందరినీ కలుస్తూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ నవ్వుతూ అడుగుతారు, ఇంత రాత్రిలో ఎక్కడికి పొట్టి? చంద్రుడి దగ్గరికి చాయ్ తాగడానికి. వాళ్ళంతా నవ్వుతూ చెప్తారు, జాగ్రత్త పొట్టి, చంద్రుడు బాగా బిజీగా ఉంటాడు, పొలముల మీద లైటింగ్ వేయాలి మరి. కాని పొట్టి ఆగలేదు. చివరికి ఒక తాత మేకను కలిసింది. అదొక మ్యాజికల్ గొర్రె. ఒక పాత కాలపు బెలూన్ చూపిస్తుంది. ఇది నా బెలూన్, ఇది నీ కల నెరవేర్చొచ్చు. పొట్టి మేక ఆ బెలూన్ లో ఎక్కి మేఘాల గుండా చందమామ దగ్గరకు వెళ్తుంది. చంద్రుడు ఆశ్చర్యపోతాడు. పొట్టి, నువ్వేనా? నా దగ్గరికి ఎన్నాళ్ల తర్వాత ఒక మేక వచ్చిందో తెలుసా?
ఆ ఇద్దరూ కూర్చున్నారు. చంద్రుడు తన వెన్నెల గిన్నెలో వెన్నెల చాయ్ వేశాడు. పొట్టి మేక ఒక సిప్ తీసుకొని గట్టిగా చెప్పింది, వావ్, ఇది ఎంత రుచిగా ఉందో చెప్పలేను, చాలా బాగుంది. అక్కడ పక్కన ఒక చిన్న నక్షత్రం నిద్రలేచి ముచ్చటగా నవ్వింది. అంతే, ఆ రాత్రి చిట్టి మేక చంద్రుడితో చాయ్ తాగింది. తరువాత భూమి మీదకు మళ్లీ వచ్చేసింది. వెంటనే పక్క గడ్డి పిల్లలు వచ్చి అడిగాయి, ఏమైందిరా పొట్టి, నిజంగానే వెళ్ళావా? పొట్టి చిరునవ్వుతో తలూపింది. ఇంకా మీరు నమ్మకపోతే నా చేతిలో ఈ వెన్నెల కప్ చూడు అంటుంది. పొట్టి చిరునవ్వుతో తలూపుతుంది. ఒక అడవిలో కాకి, పిచ్చుక, కొంగ, నక్క మంచి స్నేహితులు. కాకి తన ఇంటిని కర్రలతో కట్టుకుంది. పిచ్చుకది పిడక ఇల్లు. నక్క తన ఇంటిని మట్టితో తయారు చేసుకుంది. మరియు కొంగది గుడిసెల ఇల్లు. ఈ నలుగురు స్నేహితులు ఒకరితో ఒకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఒక రోజు పెద్ద గాలివాన వచ్చింది. అయితే కాకిది కర్రల ఇల్లు కావడంతో గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి కొంగ ఇల్లు బలంగా ఉంటుందనుకొని కొంగ దగ్గరకు వెళ్లి, కొంగనేస్తం, ఈ గాలివానకి నా ఇల్లు కూలిపోయింది. ఈ రాత్రి నాకు పడుకోవడానికి కొద్దిగా మీ ఇంట్లో చోటిస్తావా అని అడుగుతుంది. కొంగ సరే అని కాకిని తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చింది. అయితే పిచ్చుకది పిడక ఇల్లు కావడంతో గాలివానకి అది కూడా కూలిపోతుంది. పిచ్చుక కూడా కొంగ దగ్గరకు వచ్చి, కొంగనేస్తం, నా ఇల్లు గాలికి ఎగిరిపోయింది. ఈ రాత్రి మీ ఇంట్లో నాకు పడుకోవడానికి కొద్దిగా చోటిస్తావా అని అడుగుతుంది. అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, ఇంకా కాకినేస్తం కూడా ఉంది. ఇక నా ఇంట్లో చోటు లేదు. సరేలే, ఈ రాత్రికే కదా, ఇదిగో ఇక్కడ కొంచెం చోటుంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకో. అలా మరికొద్దిసేపటి తర్వాత నక్క వచ్చింది. కొంగనేస్తాం, నా ఇల్లు గాలివానకి కూలిపోయింది. నాకు ఈ రాత్రి మీ ఇంట్లో కొద్దిగా చోటు ఇస్తావా? అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, మరియు కాకినేస్తం మరియు పిచ్చుకనేస్తం కూడా ఉన్నారు, ఇంకా చోటు లేదు. కొంగనేస్తాం, నీ గుడ్ల దగ్గర కొంచెం చోటుంది కదా, ఈ రాత్రికి నేను అక్కడ పడుకుంటాను, పొద్దునే లేచి వెళ్ళిపోతాను. కొంగ సరే అని నక్కని ఆహ్వానిస్తుంది. నక్క లోపలికి వచ్చి కొంగ గుడ్ల దగ్గర పడుకుంటుంది. కానీ ఆ నక్క తన మూర్ఖపు బుద్ధితో ఆ కొంగ గుడ్లను తినేస్తుంది. నక్క గుడ్లు తినేటప్పుడు వచ్చే శబ్దానికి కొంగ నిద్రలేచి నక్కను అడుగుతుంది, నక్కనేస్తం, ఏంటా శబ్దం, ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడు నక్క ఇలా అంటుంది, ఈ రోజు పొలంలో తిరుగుతుంటే నాకు పీతలు దొరికాయి, వాటిని ఇప్పుడు తింటున్నాను. అలా పొద్దున్నయ్యేసరికి తన మిత్రులందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. కొంగ కూడా లేచి ముందుగా తన గుడ్లను చూసుకుంటుంది. కానీ ఎంతో ఆశ్చర్యపోతుంది, తన గుడ్లక్కడ లేవు. కొంగ ఎంతో బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన ముగ్గురు స్నేహితుల్ని పిలిచి ఇలా అడుగుతుంది, రాత్రి మీ ముగ్గురికి నా ఇంట్లో పడుకోవడానికి చోటు ఇచ్చాను, కానీ పొద్దున్నే లేచేసరికి నా గుడ్లు లేవు అని అడుగుతుంది. అప్పుడు కాకి, పిచ్చుక, నక్క ముగ్గురు మేమెవ్వరమూ తినలేదు అని చెప్తారు. అప్పుడు కొంగ, ఎవరు తిన్నారో నిజంగా చెప్పండి అని అంది. కొంగకు ముందుగానే నక్కే ఈ పని చేసిందని తెలుసు. కానీ నక్కకు బుద్ధి చెప్పడానికి ఈ పథకం వేస్తుంది. అప్పుడు కొంగ వాళ్ళ ముగ్గురిని ఒక కోనేటి దగ్గరకు తీసుకువెళ్తుంది. నా గుడ్లు ఎవరు తిన్నారో తెలుసుకోవడానికి నేను ఒక పరీక్ష పెడతాను. చూడండి, నా గుడ్లను ఎవరు తిన్నారో వారు ఈ కొలనులో మునిగిపోతారు, కానీ తినని వారు ఈ కొలను నుండి ఎగురుతారు అని అంటుంది. కాకి మరియు పిచ్చుక పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ నక్కకు మాత్రం భయం మొదలవుతుంది. ముందుగా కాకి వస్తుంది. అని చెప్పి ఎగిరిపోయింది. తర్వాత పిచ్చుక వస్తుంది అని చెప్పి పిచ్చుక కూడా ఎగిరిపోతుంది. ఇంకా నక్క మాత్రం భయంగా ముందుకు వెళ్లి కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి కొలంలోకి దూకుతుంది మరియు మునిగిపోతుంది. చిట్టి చేసిన మిర్చి ఐస్ క్రీమ్. చిట్టి అనే కోతి ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉండేది. ఐస్ క్రీమ్ తీసుకోమ్మా ఐస్ క్రీమ్ అంటూ ఊరంతా తిరిగేది. ఒక రోజు ఊరికే బోర్ కొట్టింది. ఒరేయ్, సేమ్ ఫ్లేవర్స్ ఎందుకురా, చాక్లెట్, వెన్నెలా, మ్యాంగో, ఎప్పుడు ఇవేనా, బోరింగ్. అప్పుడు చిట్టికి ఒక మంచి ఐడియా వచ్చింది. మంచి స్పైసీ సర్ప్రైజ్ ఫ్లేవర్ చేస్తే మామూలు ఐస్ క్రీమ్ లో ఉప్పు, కారం పొడి, మసాలా వేసింది. ఊర్లో చిన్నారులకు టెస్టింగ్. ఐస్ క్రీమ్ కొత్త ఫ్లేవర్ వచ్చిందిరా, ఎక్స్ట్రా స్పెషల్. అప్పుడు ఒక చిన్న పిల్ల, తిన్నావా అక్క అని అడిగింది. అప్పుడు చిట్టి, నేనే క్రియేట్ చేసా, మ్యాటర్ నా మీదే ఉంది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తిన్నాక హా నీళ్ళు నీళ్ళు. చిట్టి కోతి టిక్ టాక్ డాన్స్ వర్సెస్ గుడ్లగూబ స్టెప్పులు. చిట్టి కోతికి రోజంతా టిక్ టాక్, రీల్స్, షార్ట్స్, ఫుల్ ఓన్ డాన్స్.
ఒక రోజు గుడ్లగూబ వేదిక చేసింది నైట్ టైం డాన్స్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి 1 kg పికాక్ ఫెద కిరీటం ఫ్రీ. చిట్టీకి ఫుల్ జోష్. ఒరే, ఈ పోటీలో చిట్టీయే ఛాంపియన్ అని తనకు తాను అనుకుంటుంది. వేదికపై డీజే ప్లే చేశారు. మ్యూజిక్ బిట్ స్టార్ట్ అయింది. చిట్టి స్టెప్పుల కోసం రెడీ అయింది. కానీ ఏం స్టెప్, ఏది మొదట, ఎక్కడ హ్యాండ్ వేవ్ చెయ్యాలి అని మర్చిపోయింది. కానీ గుడ్లగూబ మాత్రం ఫుల్ బాహుబలి గ్రేస్ లో క్లాసిక్ వెదవ స్టెప్పులు వేస్తోంది. చిట్టి మాత్రం ఓవర్ ఎనర్జీతో కాకరలిజం చేస్తోంది. డాన్స్ అయిపోయేసరికి విన్నర్ అనౌన్స్మెంట్ లో గుడ్లగూబే గెలిచింది. అప్పుడు చిట్టి, నేను రీల్స్ చేశాను కానీ ప్రాక్టీస్ మాత్రం మర్చిపోయాను అని బాధపడింది. సెల్ఫీ విత్ టైగర్. చిట్టి కోతి అడవిలో హాంకీ పాంకీ ఎక్స్ప్లోరర్. రోజు సెల్ఫీ విత్ స్టైల్ అని ఫోజులు కొట్టేది. ఒక రోజు ఒక పెద్ద రాయి మీద ఒక నిద్రలో ఉన్న టైగర్ కనిపించింది. చిట్టికి ఒక డేంజరస్ ఐడియా వచ్చింది. అందరూ వినండి, ఇది ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీ విత్ టైగర్. భయపడే వాళ్ళకి కాదు. చెట్టు మీద నుంచి జారుతూనే ఒక మెరుపు ఫోటో. అప్పుడే టైగర్ కళ్ళు తెరిచింది. అబ్బో, బూమ్ రీల్ అయింది. రన్. చిట్టి గబ్బులం స్టెప్పులతో పారిపోయింది. ఫోన్ మాయ. చిట్టి కోతికి ఫోన్ అంటే ప్రాణం. కళ్ళిలా తెరిచే ముందు ఫోన్, బ్రష్ చేయక ముందు స్టోరీలు స్వైప్. అమ్మ అన్నాకే కాదు, పక్క కోతి తన్నాక కూడా ఫోన్ మాత్రం విడవదు. ఒక రోజు రాత్రి 11వ స్నాప్చాట్ ఫిల్టర్ చూసుకుంటూ, ఏ వావ్, నాకు ఈ డెవిల్ ఫిల్టర్ చాలా బాగుంది. కానీ అదే టైంలో ఫోన్ వెనుక నుంచి ఒక జబ్బుల జంతువు వచ్చేసింది. సినిమాలో నెమ్మదిగా. చిట్టి తలెత్తి చూస్తే, వావ్, నీ కాస్ట్యూమ్ అదర్స్ రే అనుకుంటూ దాని పక్కకు కూర్చొని సెల్ఫీ తీసుకుంటుంది. అయితే ఫ్లాష్ వెలుగులో అసలు ముఖం కనిపించింది. నిజానికి అదొక ఒరిజినల్ జబ్బుల జంతువు. ఓయమ్మో, ఈ స్టోరీ పోస్ట్ వాయిదా. చిట్టి కిచెన్ కింగ్. చిట్టి కోతి ఒక రోజు, నేను కూడా కుక్ ఛాలెంజ్ లో పాల్గొంటా అని అనుకుంటుంది. ఇది కిచెన్ కింగ్ అవ్వాలని పాలకూరని చాక్లెట్ ని మిక్స్ చేసి ఒక డిష్ చేసింది. ఇది బలంగా మాక్సిమం రుచిగా ఉంటుంది అని సంతోషంగా పర్వాలేదు అనుకుంటూ డిష్ ని జడ్జెస్ కి ఇచ్చింది. మరి జడ్జెస్ ఏంటి, ఒరేయ్ ఇది ఫుడ్డా ఫైటా అని కింద పడిపోయి నవ్వారు. అంతలో చిట్టి, రుచి ఏంటో అర్థం కాలేదు కానీ ఫైటింగ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇడ్లీ దెయ్యం. ఒక చిన్న ఊరిలో కంటికి ముంగెటకు కనిపించేలా ఒక పాత భవంతి ఉండేది. అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, అక్కడ దెయ్యం ఉంటుంది. రాత్రి ఎవరు వెళ్ళినా తిరిగి రావడం కష్టం. కానీ ఈ దెయ్యం చాలా విచిత్రమైంది. దీని పేరు బాబు దెయ్యం. ఇది ఎవరిని కరవదు, కొట్టదు. కానీ ఒకటి చేస్తుంది, వారు తినే పదార్థాలు దొంగలిస్తుంది. ఒక రోజు చిన్నోడు రాము తన స్నేహితులైన మోహన్, గోపితో కలిసి ఆ భవంతికి వెళ్ళాడు. ఏంటో, నిజంగానే ఈ భవంతిలో దెయ్యముందా అని మోహన్ అన్నాడు. ఏమో చూద్దాం రారా అంటూ గోపి ముందుకు నడిచాడు. అందరూ లోపలికి అడుగు పెట్టగానే ఒక పెద్ద శబ్దం. రాము, మోహన్, గోపి గుండెలు పిట్టల్లా పైకెగిరాయి. అమ్మో, నిజంగానే ఇక్కడ దెయ్యముందే అని భయంతో అడుగులు వెనక్కి వేశారు. ఇంతలో ఒక భారీ ఆకారం వాళ్ళ ముందు కనిపించింది. పెద్ద కళ్ళు, పొడవాటి చేతులు, నల్లటి దుస్తులు. నేనే బాబు దెయ్యాన్ని అంటూ దెయ్యం నవ్వింది. అయ్యో, ఇప్పుడు నాకు భయం వేస్తుంది అంటూ మోహన్ అరుస్తుంటే, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, కానీ నీ ఇడ్లీలు మాత్రం భయపడాలి అని దెయ్యం అంటుంది. అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చూసేసరికి మోహన్ చేతిలో ఉన్న ప్లేట్లో నుండి ఇడ్లీలు మాయమైపోయాయి. నేను ఇడ్లీ దొంగ దెయ్యం, నాకు ఇడ్లీలంటే భలే ఇష్టం. ఏంటి, ఇడ్లీలు తినే దెయ్యమా? అవును, ఎవరు నన్ను చూసి భయపడితే వాళ్ళ ఇడ్లీలు మాయమైపోతాయి. ఇంతలో గోపి ఒక ట్రిక్ వేశాడు. ఒక పని చేద్దామా, నీకు భయపడకుండా ఉండగలిగితే నువ్వు మాకు మా ఇడ్లీలు తిరిగిస్తావా అని అడిగాడు. సరే, ప్రయత్నించండి అని దెయ్యం సాఫీగా చెప్పింది. రాము, మోహన్, గోపి ముగ్గురు ఒక్కసారిగా దెయ్యం భయపడు అని దెయ్యం మీద దూకారు. బాబు దెయ్యం ఒక్కసారిగా షాక్. అమ్మో, నాకు భయం వేస్తుంది, మీరు నన్నే భయపెట్టేస్తున్నారు అని పెద్దగా అరిచి తినేసిన ఇడ్లీ తిరిగి ఇచ్చేసింది.
ఆ తర్వాత నుండి బాబు దయ్యం భయపెట్టే దయ్యం కాదు, భయపడే దయ్యం అయిపోయింది. ఇక ప్రతిరోజు పిల్లలు ఆ ఇంటికి వెళ్లి దయ్యాన్ని నవ్విస్తూ ఇడ్లీ తినిపించే పని మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్ళందరికీ దయ్యం అంటే భయం తగ్గిపోయింది, కానీ ఇడ్లీలకు మాత్రం తగ్గలేదు. మీ ఇంట్లోనే ఇడ్లీలు మాయమవుతున్నాయా? అయితే బాబు దయ్యం మీ ఇంట్లో కూడా ఉందేమో చూసుకోండి. డాన్స్ చేసే చేపలు. ఒకసారి ఒక మత్స్యకారుడు తన వేణువుపై మధురమైన సంగీతాన్ని వాయించేవాడు. ఒక రోజు అతను తన వేణువు మరియు చేపల బుట్టను తీసుకుని చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఎత్తైన రాతిపై కూర్చున్నాడు. తన వేణువులోని మధురమైన సంగీతానికి ఆకర్షితులై చేపలు తన బుట్టలోకి వచ్చి పడిపోతాయని ఆశతో తన వేణువును వాయించడం ప్రారంభించాడు. కానీ చుట్టూ ఎక్కడా చేపలు రాలేదు. ఆ మత్స్యకారుడు నిరాశ చెందాడు. అతను తిరిగి ఇంటికి వెళ్లి తన వలతో తిరిగి వచ్చి దాన్ని నీటిలో విసిరాడు. అతను ఒక బుట్ట కంటే ఎక్కువ చేపలను పట్టుకున్నాడు. చేపలు ఇంకా సజీవంగానే ఉన్నాయి, బుట్టలో మెలి తిరుగుతూ దూకుతున్నాయి. ఏం తెలివి తక్కువ చేపలు! నేను ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నా ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేస్తున్నాయి అని జాలారి అనుకున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ జాలారి చాలా మూర్ఖమైన వాడు. కానీ ఇక్కడ నీతి చూడండి. పంది ముందు ముత్యాలు చల్లడం వృధా. 7 తోకల ఎలుక. ఒక గ్రామంలో ఎలుకల జంట నివసించేది. ఒక రోజు భార్య ఎలుక 3 ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక ఎలుకకు 7 తోకలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఒక పిల్లి 2 ఎలుక పిల్లలను తినేసింది మరియు 7 తోకలు గల ఎలుక పిల్ల మాత్రమే జీవించింది. 7 తోకలు గల ఎలుక పిల్ల పెరిగి పాఠశాలలో చేరింది. పాఠశాలలోని దాని తోటి విద్యార్థులు, ఇదిగో 7 తోకలతో ఎలుక వచ్చింది అని ఎగతాళి చేసేవారు. అమ్మా, నా 7 తోకల కోసం నా పాఠశాలలోని ఎలుకలన్నీ నన్ను ఆట పట్టిస్తున్నాయి అని అది ఫిర్యాదు చేసింది. దానితో తల్లి ఎలుక దానిని దర్జీ వద్దకు తీసుకెళ్లింది. దయచేసి నా బిడ్డ తోకలలో 6 కత్తిరించండి అని చెప్పింది. మరుసటి రోజు అది పాఠశాలకు వెళ్ళినప్పుడు అతని స్నేహితులు 6 తోకలు పోయాయి కానీ 1 మిగిలింది అని ఆట పట్టించారు. పాపం పిల్ల ఎలుక మళ్ళీ తన తల్లికి ఫిర్యాదు చేసింది. తల్లి దానితో మిగిలిన తోకను కూడా కత్తిరించమని దానికి చెప్పింది. పిల్ల ఎలుక దర్జీ దుకాణానికి వెళ్లి తన మిగిలిన తోకను కూడా కత్తిరించమని అడిగింది. మరుసటి రోజు, చూడండి తోకలేని ఎలుక, ఇదిగో తోకలేని ఎలుక వస్తుంది అని అతని స్నేహితులు మళ్లీ పాఠశాలలో అతన్ని ఎగతాళి చేశారు. పనికిరాని మాటల కారణంగా చెవులు కోసుకోవద్దు. పంజరంలో నైటింగేల్. ఒకప్పుడు ఒక బోనులో ఒక నైటింగేల్ ఉండేది. అది రాత్రి సమయంలో మాత్రమే పాడేది. రాత్రి ఈ పాట విన్న ఒక గుడ్లగూబ చాలా ఆశ్చర్యపోయి దాని వెనుకనున్న కారణం అడిగింది. దానికి నైటింగేల్, నేను పగటిపూట పాడుతున్నప్పుడు ఈ పంజరంలో చిక్కుకున్నాను. అందుకే ఆ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటూ సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పాడుతున్నాను అని నైటింగేల్ వివరించింది. నువ్వు ఇప్పటికే పంజరంలో చిక్కుకున్నావు. ఇప్పుడు ఇదంత ముఖ్యం కాదు. నువ్వు చిక్కుకునే ముందే జాగ్రత్తగా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా పంజరంలో ఉండవలసి వచ్చేది కాదు కదా అని గుడ్లగూబ చెప్పింది. గుర్రం పారిపోయిన తర్వాత గేటుకు బోల్ట్ వేయడం వల్ల ఉపయోగం లేదు. మూర్ఖపు నక్క. ఒక గ్రామంలో 2 పెద్ద ఎద్దులు ఉండేవి. గ్రామం దట్టమైన అడవికి సమీపంలో ఉంది. ఒకసారి ఏదో సమస్యపై 2 ఎద్దులు ఊరి పొలిమేరలో భీకరంగా పోట్లాడుకోవడం ప్రారంభించాయి. అవి తమ కొమ్ములను గంటల తరబడి ఒకదానికొకటి తాళం వేసి ఉంచి అప్పుడు అవి కొంచెం వెనక్కి నడిచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకుంటూ చాలా భీకర పోరాటంలో నిమగ్నమయ్యాయి. అవి తమను తాము చాలా తీవ్రంగా గాయపరుచుకున్నాయి మరియు వాటి తలల నుంచి తీవ్ర రక్తం కారడం ప్రారంభించింది. కానీ అవి పోరాటం మాత్రం ఆపలేదు. దట్టమైన పొదల వెనక నుండి ఈ రక్తపాత పోరాటాన్ని చూస్తున్న ఒక నక్క ఎద్దుల రక్తం నేల మీద పడటం చూసింది. నక్క ఆ రక్తాన్ని నాకడం కోసం పొదల నుండి బయటకు వచ్చింది. మరో ఆలోచన లేకుండా నక్క 2 ఎద్దుల మధ్యకు వెళ్లి రక్తాన్ని నాకడం ప్రారంభించింది. అది సంతోషంగా రక్తాన్ని నాకడంలో నిమగ్నమై ఉండగా 2 ఎద్దులు మళ్లీ కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి ఒకదానికొకటి తీవ్రంగా దూసుకుపోయాయి. అవి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకున్నాయి. పాపం, ఆ నక్క వాటి తలల మధ్య నలిగిపోయింది. పెద్ద శబ్దంతో దాని కడుపు పగిలి వెంటనే చనిపోయింది. దురాశ కోసం మీ బుద్ధిని ఎప్పుడూ వదులుకోకండి.